హాయ్ హలో వెల్కమ్ టు వరుడు టీవీ. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ ప్రజెంట్ ఇదే హాట్ టాపిక్. ఈ రోజు జరగబోయే కార్యక్రమానికి కొందరు టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా అటెండ్ అయ్యారు. అయితే అయోధ్యలో జరిగే రామ మందిరానికి చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ వంటి సెలబ్రిటీస్ కూడా అటెండ్ అయ్యారు. ఇప్పటికే రామ మందిరాన్ని చేరుకున్నారు. సుమారుగా 500 మందిని తెలుగు రాష్ట్రాల నుంచి గెస్ట్లుగా ఇన్వైట్ చేశారు. ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఇంపార్టెంట్ అయిన యాక్టర్స్, సింగర్స్, డైరెక్టర్స్ వీళ్ళందరి పేర్లు లిస్ట్ లో ఉన్నాయి. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రెస్ మీట్ లో ఇలా అన్నారు: ఇలాంటి గొప్ప ఈవెంట్ లో భాగం కావడం విశేషం, కాబట్టి నేను నా ఫ్యామిలీతో కలిసి అటెండ్ అవుతున్నామని ఒక మీడియాతో అన్నారు. తను హనుమాన్ భక్తుడని, తన జీవితాంతం హనుమాన్ ఆశీస్సులతో పొంది ఉండాలని చిరు అన్నారు. రామ మందిరం ప్రజల చిరకాల స్వప్నం. 500 years తర్వాత ఇది ఫైనల్ గా నిజం కాబోతుంది. మేము చాలా సంతోషంగా ఉన్నామని చెప్పారు. అటు బాలీవుడ్ నుంచి ఇప్పటికే అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, అమితాబ్ బచ్చన్ మరియు మాధురి దీక్షిత్ వంటి సెలబ్రిటీస్ ఈ ఈవెంట్ కోసం ప్రత్యేకంగా హాజరయ్యారు. ఇది ప్రతి హిందువు మరియు భారతీయుడు గర్వపడే సమయం. ఇది ఇలా ఉంటే హనుమాన్ మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ నుంచి రామ మందిరాన్ని నిర్మించడానికి 2,66,00,000 రూపాయలు డొనేట్ చేయడం ఒక గొప్ప విషయం. సంక్రాంతి బరిలో వచ్చిన ఈ సినిమా ప్రతి టికెట్ నుంచి 5 రూపాయలు ఇస్తామని టీం అంతా హామీ ఇచ్చారు. ఇక ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రామ మందిరానికి భారీ డొనేషన్లు ఇచ్చారు. ఏదేమైనా దాదాపు 150 years నుంచి ఫైట్ చేసి చివరికి గెలిచి అయోధ్యలో రామ మందిరం కట్టడం ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ అని చెప్పొచ్చు. ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ స్పాట్ గా నిలుస్తుంది. మీ ఒపీనియన్ అంటే కామెంట్ లో చెప్పండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.